కృష్ణ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రాంతి మెమరీస్. ఈరోజు మా అక్క కూతురికి చీర కట్టిస్తున్నాము. యాక్చువల్లీ మీరు షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు. వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను. చాలా అంటే చాలా. ఎందుకు అంటే ఒకరి తర్వాత ఒకరి ఫంక్షన్ అని బోలెడు ఫంక్షన్లు వచ్చాయి. వీడియోలు షూట్ చేసుకోవడమే అయింది కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం మాత్రం కాలేదు. సారీ ఫర్ ద డిలే. ఇక్కడ నేను ప్రాసెస్ చెప్తాను. ముందుగా ఈరోజు మా అక్క కూతురికి ఐదవ రోజు తల్లిదండ్రులు అప్పాలు పెట్టి ఓడి నింపుతారు మా సైడు. సో ఇక్కడ మా అక్క వాళ్ళకి చుట్టొచ్చింది. అంటే వాళ్ళ ఓన్ మామయ్య చనిపోయిండు. కానీ మిన్నుకు తప్పు లేదు. అంటే తను ఆడపిల్ల కదా, ఆ ఇంట్లో ఆడపిల్లకు తప్పు లేదు అంటే మా మమ్మీ వాళ్ళ చేత అప్పలైతే పెట్టించింది మా అక్క. ఇగో ఇక్కడ నిల్చుని చూసారా, గ్రీన్ కలర్ శారీ. తను మా అమ్మ. మేము మొత్తం ముగ్గురం ఆడపిల్లలమండి. ఇప్పుడు మెచ్యూర్డ్ అయింది చిన్నక్క కూతురు. సో మా అమ్మ పెట్టడానికి చాలా భయపడింది. ఎందుకు అంటే ఒకప్పుడు చాలా చేసింది కానీ ఇప్పుడు తనకు అసలు ఓపికే ఉండట్లేదు. అన్నీ మర్చిపోయినట్టు అయిపోయింది. అందుకే మా వదినని, మా అక్క వాళ్ళ ఆడపడుచుని ఇన్వైట్ చేసింది. సో మా వదిన మేము గాజులు పెడుతుంటే మిన్ను వాళ్ళ అత్తగారేమో బొట్టు పెడుతున్నారు. నిజంగా పెద్దవాళ్ళు పనులు మర్చిపోతే పిల్లలమైన మనకు ఏమీ అంతగా గుర్తుండదు. ఫస్ట్ ఏం చేయాలి, అందరికీ బొట్టు పెట్టి ఆ తర్వాత పనులు ఫంక్షన్లు మొదలు పెట్టాలి. కానీ ఇక్కడ మర్చిపోయారు. లాస్ట్లో అందరం బొట్టు పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, వీళ్ళందరూ అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము 5 days కదా అనేసి. ఇక్కడ మా వదినమ్మ, మిన్ను వాళ్ళ అత్తగారు ఇద్దరు కలిసి గాజులు అయితే పెట్టేశారు. తర్వాత ఓడి నింపారు అన్నట్టు. అంటే అప్పాలు పెట్టి ఒక చిన్న ఫోటో తీసుకున్నారు. యాక్చువల్లీ 12 ముందే పెట్టాలి అని ఒక కాన్సెప్ట్ ఉండింది. అందుకోసమే త్వరగా కానిచ్చేశారు. నేను ఊరుకుంటానా, లేదు నేను కొంచెమైనా షూట్ చేసుకుంటాను, నాకు ఒక చిన్న మెమరీలా ఉండిపోతుందని నేను షూట్ చేసుకున్నాను. ఇక్కడ మా అమ్మ తర్వాత, మా వదినమ్మ తర్వాత మా మిన్ను వాళ్ళ అత్తగారు అయితే పెట్టేస్తున్నారు. చూసిలా కెమెరామెన్లు ఎంతమంది వచ్చారో. ఒకరు కూర్చొని ఫోటోలు తీస్తే, ఒకరు నిల్చొని, మొత్తం ఎంతమంది ఉన్నారు చేశారా? నేను లెక్క పెడితే కనీసం 5 members వరకే వచ్చేసారు. అంతమంది తీశారు ఫోటోలు. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే. ఇక్కడ మా అమ్మ అందరికీ సరిపోతాయా లేదా అని లెక్క పెడుతూ ఇస్తుంది. నేను పెట్టాలి, తనతో పెట్టించేశారు. ఆ తర్వాత నేను కూడా జాయిన్ అయిపోయాను. నాకు కూడా అంతగా తెలియదు ఈ కాన్సెప్ట్ల గురించి. అంటే నేను అసలు ఇంకెప్పుడూ సరిగా చూడలేదు. ఎప్పుడు పిల్ల బచ్చ గ్యాంగ్ లెక్క తిరిగాను. ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత అన్నీ పట్టించుకొని చూసుకోవాల్సి వస్తుంది. చూసారా, ఫస్ట్ టైం కదా నాకు ఆ పళ్ళు కింద పడకుండా ఓల్లో పెట్టాలంట. తను పట్టుకున్న బ్లౌజ్ పీస్లో పెట్టాలంట. నాకు అది కూడా తెలీదు. అటో ఇటో పెట్టేశాను తొందరగా. ఆ తర్వాత మా మమ్మీ పెట్టింది. మా అక్క వాళ్ళు ముట్టుకోవద్దన్నారు. అంటే శారీలో అప్పలు పెట్టడం కానీ అలా చేయొద్దు అంటే మా అక్క కొంచెం దూరంగా ఉండి ఒక ఫోటో దిగింది. ఇక్కడ మిన్ను వాళ్ళ అత్తగారు తనకు ఎంతో ఇష్టమైన పూతరేకులు తెచ్చి పెట్టింది. అంటే ఒకసారి మిన్ను చెప్పిందంట, అత్తమ్మ నాకు పూతరేకులు కావాలి అని. సో స్వీట్గా బాగుంటుందని ఇప్పుడు తెచ్చింది. ఇక్కడ మా లిక్కి చూసిల్లా, గేట్ ఓపెన్ చేసి ఉంటే అందరూ వస్తారని గేట్ పెట్టి వచ్చింది. ఆ తర్వాత మేము వచ్చాము. నేను, మా ఆయన మంచిగా మిన్నుకి ఒక స్వీట్ తినిపించాము. మా లిక్కి చూసారా, చాలా ఆశ్చర్యంగా ఇదేంటి మా మిన్నక్కని ఇలా చీరలో కూర్చోబెట్టి ఇట్లా చేస్తుళ్ళు అని అంటుంది. ఇక్కడ చూసిలా ఫోటోలు దింపడానికి ఎంతసేపు బిగుసుకుపోయామో మేమైతే. చూసిలా బొట్టు లాస్ట్లో పెట్టారని చెప్పాను కదా, ఇప్పుడు పెట్టారన్నట్టు. తర్వాత మా అక్క వాళ్ళ ఫ్యామిలీ దిగారు. ఆ తర్వాత మిన్ను వాళ్ళ అత్తయ్య వాళ్ళు దిగారు. ఆ తర్వాత మా బావ వాళ్ళిద్దరు పిల్లలతో దిగారు. ఆ తర్వాత మా మమ్మీ, మా డాడీ దిగారు. ఇక్కడ మా డాడీ బిగుసుకుపోయాడు. నేను ఒక చిన్న జోకేసాను అన్నట్టు కాసేపు అలా నవ్వాడు. ఎందుకో ఫోటో అనగానే ఎవరైనా సరే స్టాచ్యూ లాగా నిలబడిపోతారు. అది భయమో తెలీదు, సరిగ్గా రామో తెలీదు. ఇక్కడ బ్యాక్ నుంచి ఒక ఫోటో తీద్దామని అనుకున్నాము.
తీసేసాము ఒక 2 ఫోటోలు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్యకి 2 అబ్బాయిలు, వాళ్ళు దిగిన తర్వాత పిల్ల బచ్చ గ్యాంగ్తో దింపారు. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ దిగారు. ఆ తర్వాత మేము ఊరుకుంటామో మేము కూడా ఒక ఫోటో దిగుతామని మేము ఒక ఫోటో దిగాము. ఆ ఒక ఫోటో కాస్త 100 ఫోటోల దాకా కంటిన్యూషన్ వచ్చింది. నేనైతే ర్యాండమ్గా కొన్ని ఫొటోస్ మీకు పెట్టాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.